హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజున మీకు మన ఇంట్లో వెండివి వస్తువులు ఉంటాయి కదండి. వెండివి కానీ, ఇత్తడివి కానీ, రాగివి కానీ, ఇలా మనం పూజ చేసుకునేవి వస్తువులు ఉంటాయి కదా. అవి మనం డైలీ పూజ చేసుకునేటప్పుడు యూస్ చేస్తాం కదా. యూస్ చేసిన తర్వాత ఇలా నల్లగా అయిపోతూ ఉంటాయి. లక్ష్మీదేవి బొమ్మ కానివ్వండి, ఇలా బొమ్మలు ఉంటాయి కదా, ఇవి కూడా నల్లగా అయిపోతుంటాయి. ఇలా నల్లగా అయిపోయిన వాటిని మనం ఎంత క్లీన్ చేసినా కూడా మనకి తెల్లగా అనేది రాదు. కానీ ఇలా ఇప్పుడు నేను చూపించే విధంగా కనుక ఈ వెండి సామాన్లు మీరు నీట్గా తెల్లగా, అంటే బయట మనం మెరుగు పెట్టిస్తే ఎలా ఉంటాయో అలా ఉంటాయండి. చాలా ఈజీగా మనం వెండి సామాన్లని క్లీన్ చేసుకోవచ్చు, తెల్లగా వస్తాయి. ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. మనం ఎన్నైతే వస్తువులు ఉంటాయి కదండి, వాటికి తగ్గట్టుగా వాటర్ తీసుకోవాలి. తర్వాత మనకి నిమ్మకాయలు అనేవి కొంచెం కుళ్ళిపోతూ ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు, వేస్ట్ చేసుకోకుండా. లేకపోతే మనం కొత్తవైనా వేసుకోవచ్చు, మంచివైనా. ఇలా కోసేసి 1 లేదా 2 చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండుని వేసేసుకొని కొంచెం సేపు అలా ఉంచేసి మనం స్టవ్ మీద పెట్టేసి మరిగించుకోవాలి. ఇలా బాగా మరగనివ్వాలండి. మరిగిన తర్వాత ఈ నిమ్మకాయల్లో ఉన్న రసం అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేసి, ఈ వాటర్ అనేది ఈ వస్తువుల్లో ఉన్న మురికి మొత్తం, అంటే మనకి వస్తువులకి డిజైన్ ఉంటుంది కదా, డిజైన్లో మురికి ఉంటుంది కదా, ఆ మురికి మొత్తం కూడా పోతుందన్నమాట. ఇలా చూసారా, ఇలా బాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత కొంచెం సేపు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే అవన్నీ కూడా చల్లారిన తర్వాత మనం క్లీన్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకునేటప్పుడు కొద్దిగా జల్దీ పౌడర్ కానీ, లేకపోతే సబీనా కానీ, పీతాంబరి కానీ, లేకపోతే కోల్గేట్ టూత్ పౌడర్ ఉంటుంది కదండి, పౌడర్ కానీ, పేస్ట్ కానీ, దాంతో అయినా, లేకపోతే కొంచెం సర్ఫ్ తీసుకొని అయినా సరే, వీటిల్లో ఏదైనా తీసుకొని వీటిని మనం కొంచెంగా క్లీన్ చేసుకోవాలి. ఒక కొత్త బ్రష్ తీసుకొని ఆ బ్రష్తో మనం క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా మొత్తం పోతుందండి. మీరు అనుకోవచ్చు, డైరెక్ట్గా అయినా ఇది పెట్టి యూజ్ చేసి మనం రుద్దుకోవచ్చు కదా, ఇంత ప్రాసెస్ అవసరమా అని అనుకోవచ్చు. కాకపోతే అండి, ఎక్కువ నల్లగా ఉన్న వాటిని మనం ఇలా కనుక ప్రాసెస్ చేసి మనం ఈ పౌడర్స్తో కనుక రుద్దితే చాలా త్వరగా పోతుంది. నెక్స్ట్ ఈ కొన్ని గిన్నెలకి డిజైన్ ఉంటుంది కదండి, ఆ డిజైన్లో మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి అనేది తొందరగా పోదు. కాబట్టి ఇలా ప్రాసెస్ చేసి మనం రుద్దితే కనుక మట్టి అనేది పోతుంది. అలాగే ఈ రుద్దడం వలన మనకి బయట మనం గిన్నెలు ఇస్తాం కదా, ఈ వెండి గిన్నెల్ని మనం మెరుగు పెట్టడానికి ఇస్తాం కదా, అలా ఇచ్చినప్పుడు వాళ్ళు మెరుగు పెడితే ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఇలా మనం ప్రాసెస్ చేసి రుద్దడం వలన వస్తుంది. చూడండి, మీరు కూడా ఈ శ్రావణ మాసంలో అన్ని వస్తువులని ఇలా క్లీన్ చేసుకోండి. మీరు పూజ చేసుకునేటప్పుడు చాలా మెలమెలా మెరిసిపోతాయి. ఇలా పౌడర్ పెట్టేసి మనం కడుక్కోవాలి. మీకు చూపించాను కదండి ఫస్ట్ స్టార్టింగ్లో, సరస్వతీదేవి బొమ్మ, లక్ష్మీదేవి బొమ్మ ఎంత నల్లగా ఉన్నాయో. ఇలా మనం ఈ ప్రాసెస్లో రుద్దడం వలన ఆ బొమ్మలు అనేవి చాలా తెల్లగా వచ్చాయండి. మీరే చూస్తే ఆశ్చర్యపోతారు, అంత తెల్లగా వచ్చాయి. మనం ఇలా పౌడర్ వేసి రుద్దుకోవాలి. రుద్దిన తర్వాత క్లీన్గా వాష్ చేస్తే చూసారా ఎంత మెలమెల మెరిసిపోతున్నాయో. ఇంతకుముందు ఎలా ఉన్నాయనేది నేను పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఇలా మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మంచి క్లాత్ పెట్టి తుడిచేసుకొని మనం పూజకి యూస్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. కొత్త వాటిలాగా మెరిసిపోతాయి. ఇలానే మనం ఇత్తడివి కానీ, రాగివి కానీ మనం ఇలానే మొత్తం కూడా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటాయి. చూసారా, ఫస్ట్ ఈ బొమ్మలు కానీ, గిన్నెలు కానీ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది డిఫరెన్స్ అనేది మీకే అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇలా అన్నీ కూడా మీరు ఇలా క్లీన్ చేసుకోండి, చాలా బాగుంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.